హలో అందరికీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 30 ml కప్తో 3 కప్స్ రైస్, 1 కప్ ఎర్రకందిపప్పు, 1 కప్ పెసర్లు, 1 కప్ పల్లి, జీరా, వాము అయితే తీసుకున్నా. నీట్గా శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడుక్కొని ఇండివిజువల్గా ఆరపెట్టుకున్నాం. ఫ్యాన్ గాలి కారితే సరిపోతుంది అనమాట. మంచిగా ఎయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఇండివిజువల్గా ఫ్రై చేసుకోవాలి. రైస్కి రైస్, పప్పుకు పప్పు ఇండివిజువల్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేదంటే కొన్ని తొందరగా ఎగితే కొన్ని వేగవు, పచ్చి పచ్చిగా అనిపిస్తాయి అన్నమాట. ఇలా మంచిగా వేపుకొని పౌడర్ చేసుకొని 8 కంటైనర్లో పెట్టుకోవాలి. సో తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండి పడేసే కంటే తక్కువ క్వాంటిటీ చేసుకుంటే అయిపోయినప్పుడల్లా డిఫరెంట్ పప్పులతో మళ్ళీ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా అయితే చేసి పెట్టాం. మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. కుక్ చేసిన తర్వాత 1.5 స్పూన్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసి బేబీకి పెడితే సూపర్ తింటారు.